ఓం శ్రీ రాధాకృష్ణ. నేను కూకట్పల్లి కోర్టుకి 5 ఇయర్స్ నుండి తిరుగుతున్నానని చెప్తున్నాను కదా. 5 ఇయర్స్ నుండి నేను ఫ్యామిలీ కేసు విషయంలో తిరుగుతున్నాను. నేను అసలు ఎంత అన్యాయం అంటే, మన కుటుంబం అనుకున్న వాళ్ళే మనల్ని ఎన్నో బాధలు పెడితే కొన్ని సంవత్సరాలు, నేను 25 సంవత్సరాలు పెళ్ళైనప్పటి నుండి 25 సంవత్సరాలు నా పిల్లలు కూడా వాళ్ళ చదువు అంతా అయిపోయింది. అంత కష్టాలలోనే మాది. ఒక సిటీలోనే హైదరాబాద్లో అమీర్పేట్లో నేను పుట్టి నా పిల్లలు పుట్టి పెరిగింది. కానీ అడవిలో పెరిగినట్టు 4 గోడల మధ్య మమ్మల్ని ఎక్కడ ఎవ్వరు 25 ఇయర్స్లో మా ఇంటికి ఒకరి చుట్టాలు రాలేదు, మేము ఒకరింటికి వెళ్ళి ఉన్నది లేదు. నా పిల్లలకి ఎవ్వరి ఇల్లు తెలియదు. అతను తప్పులు చేసి ఆ తప్పులకి మమ్మల్ని హౌస్ అరెస్ట్ లాగా పెట్టినాడు. అసలు ఎవరిని అసలు ఒక్కరు మా పేరెంట్స్ వాళ్ళు అసలు వాళ్ళకి నేను విలువిచ్చి నా జీవితాన్ని వాళ్ళకి బలి తీసుకున్నారు. నా జీవితాన్ని వాళ్ళు లేరు, చనిపోయినారు. నేను ఇప్పుడు అసలు మొత్తము చాలా వాళ్ళకి ధైర్యం పెరిగిపోయింది కదా. ఎన్ని సంవత్సరాలు నేను భరిస్తూ వచ్చేసరికి ఇంకా చంపొచ్చు అన్న ధైర్యం కూడా వచ్చేసి 21లో చంపడానికి చూస్తే నేను కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళు నన్నే బెదిరించి నా పిల్లల్ని నన్ను భయపెట్టించి ఇప్పుడు మొన్న 10 డేస్ కింద నేను పెట్టిన 2 కేసులు నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నన్ను విసిగిచ్చి చిన్న దగ్గర నుండి పెద్ద విషయం వరకు విసిగిచ్చి నాకు కోర్టుకి వెళ్ళాలంటేనే అనవసరం కదా. ఇంకా అమ్మో వాళ్ళు నన్ను పెట్టే బాధలు భరించాలి. నేను అంత ధైర్యం నాకు ఉన్నప్పుడు పోయేదాన్ని. సరే, 1 సంవత్సరం వదిలేసి అట్లా కోర్టుకు తిరిగి నేను నా తల్లిదండ్రులకు విలువిచ్చిన దానికి ఈరోజు నా సిస్టర్ ఉంది, ఆమె కోసం నా జీవితం బలైపోయింది. తల్లిదండ్రుల మాటకి నేను పిలిచిన, ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇంటి నుండి వెళ్ళిపోయి. ఈరోజు ఆమె బాగుంది, ఆమెతో బంధువులందరూ బాగున్నారు. నేను తల్లిదండ్రుల మాటకి విలువిచ్చి పెళ్లి చేసుకున్నా. నేను మా ఫాదర్ వల్ల అక్క కొడుకుని ఈరోజు మమ్మల్ని చంపడానికి 4 ఇయర్స్ కింద చూస్తే నేను అప్పుడు పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కోర్టుకు తిరుగుతుంటే మేనరికం చేసుకున్న పాపానికి ఇక్కడ మేనరికం ఒకటి నాకు అన్ని విధాల నష్టమే అనమాట. మేనరికం చేసుకున్నందుకు బంధువులందరూ ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. నా పిల్లల జీవితం బలైపోయింది. ఈరోజు నా పిల్లల్ని వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారంటే అంత బాధ పెడుతున్నారు. అందుకే నేనేం చెప్తున్నాను, ఆడవాళ్ళు నాలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రాకండి. అసలు పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్ళకుండా ఆ భర్త అత్త ఎవరు ఎన్ని బాధలు పెట్టినా భరించి చంపేస్తే చనిపోవడం బెటర్. అంతే, ఇంకా అది బెటర్. ఇంకా అక్కడ దుర్మార్గం చూసి మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ భరించలేక ఇంకా పిల్లలు